దేవుని విషయంలో చాలా చురుగ్గా ఉండాలి. దేవుని విషయంలో చాలా పరిగెత్తే బిడ్డలంగా ఉండాలి. ఆయన కోసం నిలబడే బిడ్డలంగా ఉండాలి. ఆయన కోసము జీవించే బిడ్డలంగా ఉండాలని ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అందుకే మీరు మందులు కాక బద్ధకస్తులుగా ఉండొద్దు. ఎలా ఉండొద్దంట? ఎలా ఉండాలంట? మరి ఆతురత ఉండాలి. దేవుడంటే ఇష్టమై ఉండాలి. దేవుడంటే శ్రద్ధ, దేవుడంటే దాహం ఉండాలి. ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతూ ఉండాలి కదా. వయసులో ఎదుగుతున్నాం, స్పిరిచువల్ లైఫ్లో ఎదుగుతున్నామా? ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నామా? ఎప్పుడు మనము మన ఏజ్ అయిపోతుంది, కానీ మనమంతా రెలంలో ఉన్నామా? ఆ స్పిరిట్ రెలంలో ఉన్నామా? దేవునితో మాట్లాడే అనుభవము, దేవుని కలుసుకునే అనుభవము, దేవుని ప్రత్యక్షలు చూసే అనుభవము మనం కలుగున్నామా?